అడ్డంగా బుక్ అయిపోయిన బిగ్ బాస్, అడ్డదిడ్డంగా బుక్ అయిపోయిన బూతు బాస్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 పైన తెలంగాణ గజ్బెల్కి సంబంధించిన కొంతమంది హైదరాబాద్లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంస్కృతి సంప్రదాయాలని ఈ బిగ్ బాస్ షో మంటగలుపుతూ ఉంది. రియాలిటీ షో పేరుతో అశ్లీలతని ప్రజలపైన బలవంతంగా రుద్దేస్తూ ఉన్నారు. పిల్లలు, యువత ఈ బిగ్ బాస్ షో చూసి చెడిపోయే ప్రమాదం ఉంది. అసభ్యకరమైన భంగిమలు, ముద్దులు, హగ్గులతో బిగ్ బాస్ కంటెస్టెంట్లు బూతుని జనం పైన రుద్దేస్తూ ఉన్నారు అని కొంతమంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేశారు. ఒక కుటుంబంతో చూసే ప్రసక్తి లేదు. దాన్ని పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. అందులో పార్టిసిపెంట్లు కూడా ఎవరినో సంసారాలు ఖరాబ్ చేసిన వాళ్ళు వచ్చి అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీని వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? మినిస్టర్ కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పాలి సమాధానం. రేవంత్ రెడ్డి గారు దీని మీద 100% చర్యలు తీసుకోవాలి. మరి పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి మరి బిగ్ బాస్ షో పైన ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే గతంలో కూడా చాలామంది ఫిర్యాదులు చేశారు, కోర్టును కూడా ఆశ్రయించారు. అవి మరి ఏమయ్యాయో తెలియదు. బిగ్ బాస్కి కనీసం సూచనలు, సలహాలు, కొన్ని ఆదేశాలు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు. ఆ షో జోలికైతే తెలుగులో ఎవరు కూడా పోలేదు. మరి పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదు చేయాలి అంటే ఉన్నతాధికారులను సంప్రదించాలి. ఉన్నతాధికారుల సూచనలతోనే తదుపరి చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఆ దిశగా అడుగులు వేస్తారా? షో ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తారా? లేదు అంటే షోలో ఇలా అశ్లీలత కంటెంట్ ఎక్కువవుతూ ఉంది కాబట్టి కొన్ని సూచనలు ఏమైనా చేస్తారా? వేచి అయితే చూడాలి. సో బిగ్ బాస్ అన్ని షోలలో కూడా, అన్ని లాంగ్వేజ్లో కూడా ప్రారంభమైంది. మలయాళంలో ప్రారంభమైంది, కన్నడలో ప్రారంభమైంది, తమిళ్లో కూడా మొన్న అక్టోబర్ 5వ తేదీన ప్రారంభమైంది, గత నెలలో తెలుగులో ప్రారంభమైంది. ఎక్కడెక్కడైతే బిగ్ బాస్ షోలు ప్రారంభమయ్యాయో, నార్త్ కాకుండా, హిందీ కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయో అన్ని చోట్ల కూడా బిగ్ బాస్ షో పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంది. నేను మొన్ననే బిగ్ బాస్కి సంబంధించి ఏవైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయో ఆ రోజున ఒక వీడియో చేశాను. ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది. ఈ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఏంటి, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి వివాదాల్లో చిక్కున్నారు, వీళ్ళు హౌస్లోకి రావడం వల్ల జరగబోయే పరిణామాలు ఏంటి, అసలు ఈ బిగ్ బాస్ భాగవతం ఏంటి అనేది నన్ను వీడియోలో ప్రస్తావించాను. చెప్పినట్టుగానే అదే జరుగుతూ ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్యల మాధురి గారు, రీతు చౌదరి, ఆ మిగతా కంటెస్టెంట్లు ఏ విధంగా గొడవలు పడతా ఉన్నారో కావాలి, బూతులు తిడుతూ ఉన్నారు. గొడవలే, నోరు తెరిస్తే గొడవలే. అందరూ చూస్తూ ఉన్నారు. చెప్పిందే నిజమైంది. కొంతమంది అయితే అంటే బిగ్ బాస్ కొంతమంది ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇష్టం లేకపోయినా అసలు ఏం జరుగుతుందని చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది అయితే వీళ్ళ ముఖాలు చూడలేక, వీళ్ళ గొడవలు చూడలేక టీవీలు కూడా కట్టేస్తున్న పరిస్థితి ఉంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో ప్రస్తుతం ఇది తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన వ్యవహారం. మరి కోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అయితే వివరాలు ఇంకా రాలేదు. తమిళ్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. తమిళ బిగ్ బాస్ షోను కూడా నిషేధించాలి అని అక్కడ స్టాలిన్ డిఎంకే పార్టీకి సంబంధించిన మిత్రపక్షం టీవీకే పార్టీ అంటే విజయ పార్టీ కాదు, తమిజ్జగా వజూర్యమై కచ్చి అని ఒక పార్టీ ఉంది మిత్రపక్షం డిఎంకేకి. సో ఆ టీవీకే పార్టీ అధినేత ఎమ్మెల్యే వేల్ మురుగన్, ఆ పార్టీ మిగతా నాయకులందరూ కూడా మండిపడతా ఉన్నారు బిగ్ బాస్ షో పైన. ఈ బిగ్ బాస్ షో తమిళ సంస్కృతి సాంప్రదాయాల్ని మంటగలుపుతూ ఉంది. కుటుంబంతో కలిసి ఈ షో చూడలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా టీనేజ్ అబ్బాయిలపైన ప్రభావం చూపిస్తూ ఉంది. ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వాళ్ళు రకరకాల భంగిమలు, అర్ధరగ్న డ్రెస్సులు, హగ్గులు ఇచ్చుకోవడాలు, కిస్సులు ఇచ్చుకోవడాలు, ఇవన్నీ కూడా యువత పైన ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. యువత చెడిపోతూ ఉంది. మన తమిళ సంస్కృతి సాంప్రదాయం ఇది కాదు కాబట్టి ఈ షోని బ్యాన్ చేయాలి, నిషేధించాలి అని ఆయన అసెంబ్లీలో దీనికి చర్చ పెట్టాలని, బిగ్ బాస్ షో నిషేధం పైన తమిళ సీజన్ నిషేధించాలని అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్కి తీర్మానం కూడా ఇచ్చారు. ఒకవేళ ఈ తీర్మానానికి సంబంధించి చర్చకు అనుమతించకపోతే మేము ఏదైతే బిగ్ బాస్ సెట్ వేశారో తమిళ్లో, ఆ బిగ్ బాస్ సెట్ ముందు ఆందోళన చేస్తాం వేలాది మంది మహిళలతో. అలాగే ఆ షోని ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ ఏదైతే ఉందో ఆ టీవీ కార్యాలయం ముందు కూడా మేము ధర్నా చేస్తాం మహిళల్ని తీసుకెళ్ళి అని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో కూడా దీనిపైన నిరసనలు నిషేధించాలి, ఆపాలి అని కూడా
కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతూ ఉంది. విజయ్ సేతుపతి అంటే మొన్నటిదాకా కమల్ హాసన్ చేశారు, ఇప్పుడు విజయ్ సేతుపతి చేస్తూ ఉన్నారు. 20 మంది కంటెస్టెంట్లని ఈ తొలి సీజన్లో, ఈ ప్రస్తుతం జరుగుతున్న సీజన్లో అయితే పెట్టారు. సో మరి అక్కడ బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాలి. సో డిఎంకేకి కూడా కొంత తలనొప్పిగానే మారింది. ఎందుకంటే సొంత మిత్రపక్షమే ఆ షో నిలిపేయాలి, అసెంబ్లీలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉంది, ఆందోళన చేస్తామని కొంత హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి స్టాలిన్ దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటి అన్నది అయితే వేచి చూడాలి. అలాగే కన్నడ కూడా, అక్కడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కన్నడ బిగ్ బాస్ షోను కూడా నిలిపివేసింది. ఆ హౌస్లోని వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నాయి, సరైన మార్గం ఏర్పాటు చేయలేదు అని పోలీసులు ఆ షోలోకి వెళ్ళి మరీ కంటెస్టెంట్ని బయటికి తీసుకొచ్చి మరీ తాళం కూడా వేశారు బిగ్ బాస్ షోకి. అయితే 2 రోజుల తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏదో చేశారట. అక్కడ కూడా షో తిరిగి ప్రారంభమైంది. అరే ఆగిపోయింది కదా కన్నడలో, మిగతా షోల్లో కూడా భాషలో కూడా ఈ షో ఆపేస్తే బాగుంటుంది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళ ఆశలపైన నీళ్లు జల్లేశారు కన్నడ బిగ్ బాస్ నిర్వాహకులు. 2 డేస్ తర్వాత మరి ఏ కారణాలు ఏమో, మరి ఏమైనా పెద్దల రంగంలో దిగారా, రాజకీయ కారణాలా, ఇంకోటి తెలియదు, కానీ మొత్తానికి అక్కడ 2 డేస్ తర్వాత ఆ షోనైతే ప్రారంభించారు. సో మొత్తంగా చూసుకుంటే ప్రతి చోట కూడా నేను ముందుగా చెప్పినట్లు తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు ప్రతి చోట కూడా ఈ షోని బ్యాన్ చేయాలి అని ఆందోళన వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పుడు మన తెలుగు, తమిళనాడుకో సంస్కృతి ఉంది, కేరళకో సంస్కృతి ఉంది, కర్ణాటకో సంస్కృతి ఉంది, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా సంస్కృతులు ఉన్నాయి, వారి సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రపంచమంతా ఆధునిక యుగం వైపు పరిగెడుతూ ఉంది, యూత్ కూడా ఆధునికత వైపు పరిగెడుతూ ఉన్నారు. అలా అని మరి సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోయి ఈ విధంగా వ్యవహరించడం మాత్రం కరెక్ట్ కాదేమో. ఒకసారి తెలుగు బిగ్ బాస్ ఎన్నడూ లేని విధంగా నెగిటివిటీని ఎదుర్కొంటూ ఉంది. అంటే గతంలో కూడా అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు నిర్వహించినప్పుడు, నాని నిర్వహించినప్పుడు, అలాగే నాగార్జున గారు స్టార్టింగ్లో ఆయన నిర్వహించినప్పుడు స్టార్టింగ్లో కొంత బాగుండేది. కొంత అంటే పెద్ద వాళ్ళని తీసుకొచ్చి కొంత వివిధ రంగాల నుంచి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మరి ఇంత అశ్లీలత, ఇలాంటి బూతులు, ఈ కిస్సులు, హగ్గులు, ఎఫ్ఐఆర్లు ఇలాంటివి ఉండేవి కాదు స్టార్టింగ్లో. రాను రాను బిగ్ బాస్ షో చూసి ఆ షోకి వెళ్ళేవాళ్ళు, ఆ షో నిర్వహించేవాళ్ళు దారుణాతి దారుణంగా తయారైపోయారు మొత్తంగా కూడా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని 35 రోజుల తర్వాత తీసుకొచ్చారు, కావాలని తీసుకొచ్చినట్టున్నారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ పడిపోతూ ఉందనుకుంటా బిగ్ బాస్ షోకి. టీఆర్పీని పెంచాలంటే బయట వివాదం ఉన్న వాళ్ళని, వివాదాస్పద వ్యక్తుల్ని, ఇంట్లోకి వచ్చి వివాదాలు చేసేవాళ్ళు, గొడవలు పెట్టుకునేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, కొట్లాటకి కాలు దువ్వేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి సహజంగానే ఎక్కడైనా గొడవ జరుగుతూ ఉంటే మనం ఏం జరుగుతూ ఉందని చూస్తాం. బిగ్ బాస్ షో కూడా అంతే, సేమ్ అంతే, అదే కాన్సెప్ట్ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. మనకు టీఆర్పీ రావాలంటే, ప్రేక్షకులు మన వైపు తిప్పుకోవాలి అంటే ఇలా గొడవలు పడే బ్యాచ్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కొంపలో పడేస్తే వాళ్ళు గొడవలు ఆడుకుంటారు, మనకు మంచి కంటెంట్ దొరుకుతుంది, ఆ కంటెంట్ని తిప్పేస్తే షో రేటింగ్ పెరుగుతుందని ఏమైనా భావించారేమో. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రం గతంలో అక్కడ ఉన్న వాళ్ళతో హౌస్లో ఏ విధంగా గొడవలు పడుతూ ఉన్నారో, ఆ వీడియోలు ఏ విధంగా వైరల్ అవుతూ ఉందో, ఇదేంద్రాబాబు ఇలాంటి చెత్త షో తెలుగులో ఏంటి, అది నాగార్జున గారు హోస్ట్గా ఉండటం ఏంటి, మేము అభిమానించే హీరో అని ఆయన అభిమానులు కూడా బాధపడుతూ ఉన్నారు. కావాలంటే మీరు వెళ్ళి సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయండి. నాగార్జున గారి అభిమానులు కూడా, సార్ వద్దు సార్, ఈ షో మీరు వదిలేయండి సార్, ఇలాంటి కంటెస్టెంట్లతో వారం వచ్చి మీరు ఏం మాట్లాడతారు సార్, ఇలాంటి వాళ్ళతో మీకంటూ ఒక స్థాయి, మీకు ఒక రేంజ్ ఉంది కదా, దాన్ని ఎందుకు పోగొట్టుకుంటూ ఉంటారు, మీకంటూ ఒక పరువు, ప్రతిష్ట, విలువ, ఒక హీరోయిజం, ఒక స్టార్డమ్ ఉంది కదా, ఇలాంటి వాళ్ళని హోస్ట్ చేసి ఆ విలువ తగ్గించుకోండి అని నాగార్జున గారి అభిమానులు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అసలు బిగ్ బాస్ అనే దరిద్రం భారతదేశానికి రావడానికి కారణం ఏంటంటే, బిగ్ బ్రదర్ అనే ఒక షో జరిగింది విదేశాల్లో, కరెక్ట్గా ఏ దేశమో నాకు గుర్తులేదు, బ్రిటన్లోనే ఎక్కడో అనుకుంటా. అక్కడ బిగ్ బ్రదర్ అనే షో జరిగింది, అక్కడ స్టార్ట్ చేశారు ఈ దరిద్రాన్ని ఫస్ట్. ఆ బిగ్ బ్రదర్ షోలో శిల్పా శెట్టి, బాలీవుడ్ నటి, ఈవిడ కూడా పాల్గొన్నారు ఒక సీజన్లో అక్కడ. సో ఎప్పుడైతే శిల్పా శెట్టి అక్కడ పాల్గొందో, ఆ బిగ్ బ్రదర్ షో అని గురించి భారతదేశంలో చాలామందికి తెలిసిందో, వెంటనే ఇలాంటి షో మనం కూడా ప్రారంభిస్తే బాగుంటుందని తొలిసారి హిందీలో ప్రారంభించారు. అక్కడ హిందీలో ప్రారంభమైన దరిద్రం, ఎక్కడో విదేశాల్లో బిగ్ బ్రదర్ పేరుతో ప్రారంభమైన ఈ దరిద్రం బిగ్ బాస్గా భారతదేశానికి వచ్చి తొలుత హిందీలో స్టార్ట్ అయ్యి అలా హిందీ నుంచి తెలుగు నుంచి కన్నడ, మలయాళం, తమిళకి పాకిన పరిస్థితి ఉంది. ఎవరు ఎన్ని డిమాండ్లు చేసినా, ఎన్ని ఫిర్యాదులు పోలీస్ స్టేషన్లో చేసినా, ఎంతమంది ప్రెస్ మీట్లు పెట్టి బిగ్ బాస్ ద్వారా అశ్లీలాన్ని రుద్దేస్తూ ఉన్నారు అని చెప్పినా, కోర్టుల్లో కేసులు వేసినా బిగ్ బాస్ షోని మాత్రం ఎవరు ఏం చేయలేకపోతూ ఉన్నారు. మాలాంటి వాళ్ళు గలమిప్పినా కూడా ఎవరు ఏం చేయలేకపోతూ ఉన్నారు. బిగ్ బాస్ షో రద్దు చేయమనే ఉద్దేశం కాదు, నిర్వహణ సరిగా లేదు.
ఎక్కడో పెడధోరణి పెడతా ఉంది, ఒక చెడు మార్గంలోకి వెళతా ఉంది అని. టీవీల్లో ఓటీటీలు ఏమవుతుంది, అక్కడ సెన్సార్ బోర్డు ఉండదు కదా. సినిమాల కంటే సెన్సార్ ఉంటుంది. అశ్లీల కంటెంట్ ఏమైనా ఉంటే, బూతులు వ్యవహారాలు ఏమైనా ఉంటే, యువత చెడిపోయే వ్యవహారాలు ఏమైనా ఉంటే సెన్సార్ బోర్డు కట్ చేస్తుంది. ఏ సర్టిఫికెట్ ఇస్తుంది, పెద్దలకు మాత్రమే 18+ చూడాలి అని చెప్పేసి అది. యూఏ సర్టిఫికెట్ ఇస్తుంది, అండర్ అడల్ట్ అంటే పెద్దల సమక్షంలో మాత్రమే చూడాలి, 12-13 వేల పిల్లవాళ్ళని ఇస్తుంది. ఒకటి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇస్తుంది, అంటే ఎవరైనా చూడొచ్చు కుటుంబ సమేతంగా అని. సో ఈ ఓటీటీల్లో టీవీల్లో అలాంటి సెన్సార్ ఏది లేదు కాబట్టి ఇలాంటి బూత్ కంటెంట్ అంతా కూడా జనంపై రుద్దేస్తూ ఉన్నారు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది బిగ్ బాస్ షోలు కానీ లేదంటే మిగతా కానీ ఓటీటీలో వచ్చే కొన్ని సినిమాలు వెబ్ సిరీస్లు కానీ ఇక్కడ కూడా ఒక సెన్సార్ ఉంటే బాగుంటుందేమో. వాళ్ళు ఓటీటీలో సినిమా వేసే ముందు వాళ్ళు కూడా ఖచ్చితంగా, అంటే మేము డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ చేస్తాం, డైరెక్ట్గా వెబ్ సిరీస్ వేసేస్తాం, డైరెక్ట్గా ఇలాంటి రియాలిటీ షోలు చేసేస్తాం అని కాకుండా ఓ సెన్సార్ బోర్డు అనేది ఖచ్చితంగా ఓటీటీకి టీవీ రంగానికి కూడా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇప్పుడు టీవీలో కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి, శాటిలైట్ ఛానల్ సెన్సార్ అయిన సినిమాలే వేస్తూ ఉంటారు. కానీ బిగ్ బాస్కి అది లేదు, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలకు అది లేదు. ఖచ్చితంగా ఇక్కడ కూడా సెన్సార్ అవసరం ఉంది అని ఇలాంటి షోలు చూసినప్పుడైతే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ దిశగా ఏమైనా ప్రభుత్వాలు అడుగులు వేస్తాయా లేదా అన్నదైతే వేచి చూడాలి. ఇప్పుడేపైనా బిగ్ బాస్ ఏదైతే ఒక కంప్లైంట్ ఫైల్ చేశారో, కేసు నమోదైందో తెలుగుకు సంబంధించి, ప్రస్తుతం హౌస్లో జరుగుతున్న రచ్చ పైన, తమిళనాడులో కూడా నిషేధం డిమాండ్ పైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.